హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డైక్రాఫ్ట్స్. ఏం లేదండి, వాళ్ళ డిజైన్ ఏం చేయలేదు. కాకపోతే చిన్న పని నుండి బయటకు వెళ్ళి వచ్చాయన్నమాట. ఒక బొటిక్ దగ్గర నుంచి చీరలు రావాల్సి ఉండే. అయితే కొన్ని చీరలు అయితే ఒక 2-3 అయితే వాళ్ళు రైడ్ చేసే వాళ్ళే, కానీ కొన్ని ఎక్కువ ఉన్నాయన్నమాట. అందుకోసం అనేసి విడివిడిగా కొంతమంది ఉంటాయి కదా, వీళ్ళకి ఎట్లా చేయాలి వీళ్ళకి ఎట్లా చేయాలని అవి చెప్పడానికి రమ్మంటే వెళ్ళొచ్చాను. ఆ శారీస్ నాకు బొటిక్స్ నుంచి వచ్చే శారీస్ ఎన్ని ఉంటాయంటే అండి, ఒక 2-3 బొటిక్స్ ఉన్నాయి. అవి రెగ్యులర్గా మన దగ్గరికి ఇవి చూస్తున్నా అలా బస్తా తెచ్చి పడేసిపోతుంటారు. అట్లాంటివే ఇవాళ కొన్ని తెచ్చుకున్నాను, అవి మీతో షేర్ చేసుకుంటానని. అంటే ఇదొక శారీ అండి. అయితే నేను వీటికి ఎలా చేస్తాను, వాటి ప్రైస్ ఏంటి, నేను వాళ్ళకి ఎలా చేస్తాను అన్నది కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు అర్థం చేసుకోవాలంటే ఇంకా ఈ పట్టు చీరలు కదా ఇవి, వీటికి అయితే కొంచెం గ్రాండ్గా చేస్తాను. అదే రీసెంట్గా మనం చేసుకున్నాం కదా కొన్ని డిజైన్స్, అలానే చేస్తుంటాను. వాటి రేట్ కూడా మీరు ఆశ్చర్యపోవద్దు. ఇలా ఎలా చేస్తున్నారని కూడా మీరు ఎవరు నన్ను అనొద్దు, ఓకేనా. ఇదొకటి చీరలు, వీటికి కొంచెం గ్రాండ్గా చేయమన్నారు, ఓకేనా. ఫాల్ పికో ఇంకా ట్యాగిల్స్ కూడా చీరకి. ఇది కాపర్ వచ్చినట్టు చేద్దాం డిజైన్స్. ఇవి 2, ఇంకా ఇదొకటి, ఇంకా ఇది. ఇవి నార్మల్ డిజైన్స్, ఓన్లీ థ్రెడ్స్. వీళ్ళకి బీడ్స్ కూడా అవసరం లేదన్నారు. ఓన్లీ థ్రెడ్స్ తోటే మనకి చాలా డిజైన్స్ ఉన్నాయి. థ్రెడ్స్ తోటి కూడా అవి చేద్దాము. ఓన్లీ థ్రెడ్స్ వీటన్నిటి కూడా. ఇవన్నీ ఒక అవే అంట. ఇవన్నీ కూడా దీనికి కూడా ఓన్లీ థ్రెడ్సే అంట. ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 శారీస్ ఇవిలో అయితే. ఇవి ఓన్లీ థ్రెడ్స్ తోటే అండి, అందుకే వీటి డిజైన్స్ కూడా నేను పెట్టనో తెలియదు వీడియో అయితే. ఇవి 2 మాత్రానికి. ఇవి ఒక బొటిక్ నుంచి వచ్చినాయి అనమాట. మొత్తం 11 శారీస్ ఉన్నాయి. వీటికి నేను చాలా తక్కువగానే చేస్తా అండి. ఎంత అంటే నేను డిజైన్ వచ్చి వాళ్ళు నాకు అది కూడా నాకు రీజనబుల్గానే ఉంటుంది. మరి మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఏ డిజైన్ అయినా సరే. ఇప్పుడు నేను వీటికి సింపుల్ థ్రెడ్స్ అని చెప్పాను కదా, ఓన్లీ థ్రెడ్స్ తోటి చేసినా కూడా అదే రేటు. అలాగే ఇది చూసారా, ఇది మనం చేసుకున్నాం కదా, దీని ఫోల్డ్ కూడా నేను ఇలా పెడతానని చెప్పాను. ఇది వేరే వాళ్ళది, వేరే బొటిక్. ఇది ఇలా చేసుకున్నాం కదా, ఇది కూడా నేను అంతే రేటుకి చేస్తాను. ఇలా బీడ్స్తో ఉన్న డిజైను అదే రేటు. అలాగే మనకి నార్మల్గా టార్గెట్స్ వస్తాయి కదా, ఇక్కడ ఇవి వేరే బొటిక్. ఇవి అంటే థ్రెడ్స్ ఉంటాయి కదా అండి, ఇవి అయిపోయి నేను చేసేసాను. ఇప్పుడు మనం నార్మల్గా టార్గెట్స్ కట్టే ఉంటాయి కదా, అంటే వీటికి చేసింది కొన్ని నాటికలు చూపించడానికి ఇస్తుంది. ఇలా థ్రెడ్స్తో చేసుకుంటాం కదా, వీటికి కూడా అదే డిజైన్, అదే ప్రైస్ అన్నమాట. ఇలా మన హనీ కోంబ్ లాగా చేసుకుంటాం కదా, వీటికి థ్రెడ్స్కి సేమ్ రేట్. అలా బీడ్స్ పెట్టుకున్నా కూడా నేను సేమ్ రేట్ తీసుకుంటాను. ఫాల్ పికో వచ్చేసి విడిగా, డిజైన్ కుక్కదానికైతేనేమో 350 వరకు తీసుకుంటా అండి. అలాగే ఫాల్ పికోకి అయితే 50 రూపీస్ అన్నమాట. అంతే, మొత్తానికి నేను 400కి చేసేస్తాను. ఇంకా కొంచెం థ్రెడ్స్ మార్చాలి అంటే, ఇప్పుడు వీళ్ళెవరు ఈ డిజైన్ సజెస్ట్ చేయలేదు, నాకు ఇలా కావాలని కూడా చెప్పరనమాట. అంటే అప్పుడు నా దగ్గర ఉన్న వాటితో నేను చేస్తా కదా, అంటే అప్పుడు నాకు మంచిదే కదా.
అందుకోసం అనేసి. ఇప్పుడు ఇందులోని కలర్స్ ఉంటాయండి. ఈ కలర్స్ ఉన్నా కూడా నేను కొంతమంది అడుగుతారు, నాకు ఇది కావాలి, ఇది కావాలి, లేకపోతే బీడ్ అలాంటిది కావాలి అని చెప్తుంటారు. దానివల్ల మనం చేయలేము. ఎందుకంటే చాలా అంటే అన్నీ తీసుకురావాలి, కానీ అన్నీ మన దగ్గర ఉండవు కదా, అప్పుడు మనకి ఎక్కువ పడుతుంది. దానివల్ల మనము వాళ్ళు చెప్పిన డిజైన్ సేమ్ రేట్కి మనం చేయలేము. నేను చేయలేను. నాకు నచ్చింది, నాకు నచ్చిన థ్రెడ్డే యూజ్ చేస్తా, నా దగ్గర ఉన్న బీడే యూజ్ చేస్తా, నాకు నచ్చిన డిజైనే చేస్తా. అలా అయితేనే నేను ఈ రేటుకి చేయగలుగుతా అనమాట. అదే అండి, నేను ఇప్పుడు కాదు 3 years నుంచి కూడా నేను ఇలానే మెయింటైన్ చేస్తున్నాను. నాకు నా దగ్గర ఉన్న బొటిక్స్ కూడా అంతే అన్నమాట. వాళ్ళు కూడా నన్ను వదిలిపెట్టుకోరు, నన్ను నమ్ముతారు. ఎలా అయినా చేసుకోమాలికి, నీ ఇష్టం, డిజైన్ అయితే అదేం లేదు. కాకపోతే కొంచెం చీరను పట్టి బ్రైడల్ డిజైన్, ఇప్పుడు పట్టు చీరలు ఉన్నాయి కదా, వాటికి ఇగో ఇలా ఇంత గ్రాండ్గా చేసుకుంటా. మామూలుగా సింపుల్గా ఉన్న చీరలు అయితే సింపుల్గా చేసిస్తా, వాటికి కూడా సేమ్ ప్రైస్. అలా మాట్లాడుకొని చేసుకుంటా అండి నేను. నాకు నచ్చిన వాళ్ళు ఇంకా నా దగ్గరే ఉండిపోతారనమాట. ఇంకెవరికి ఇవ్వడానికి కూడా ఇష్టపడరు. సో అందుకని పిలిచి మరీ ఇస్తుంటారు. అందుకని పోయి తెచ్చుకుంటారు. అంటే అడుగుతారనమాట చాలామంది, మీరు ఎలా చేస్తున్నారు, మీకు ఎలా వస్తున్నాయి ఏంటి అన్నది. మన పనికి అనేది ఒక సెల్ఫిష్ అది లేకుండా మంచిగా పని చేసుకుంటే అన్నీ కూడా మన దగ్గరికి వచ్చిన వాళ్ళు మళ్ళీ మనల్ని వదిలిపెట్టుకోరు అనమాట. ఇవన్నీ ఒక బొటిక్వి. ఇప్పుడు నేను చూపించినవి కాకుండా ఇవి మా పక్కనే ఉన్న బొటిక్ అనమాట. ఇవి అయిపోయినాయి, ఫాల్ పిక్కోనే ఓల్ని. ఇంకా వర్కర్స్తో కూడా ఏం పని ఉంది అనమాట. మన చేతిలో ఒక 2-3 బొటిక్లు ఉంటే చాలండి. బయట ఆర్డర్స్ వచ్చినప్పుడు వాళ్ళు డిజైన్స్ చూస్ చేసుకుంటారు కాబట్టి మనం చేయలేము. ఇంకా పని కూడా ఎక్కువ ఉంటుంది. అలాంటి అప్పుడైతే వర్కర్స్ మాట్లాడతారు. కానీ ఇలా మనకి చేతిలో ఉన్న బొటిక్స్ ఇవి అంటే వీళ్ళు నాకు టైం కూడా ఇస్తారండి. 1-2 రోజులు కూడా కాదు, వారాలు టైం ఉంటుంది నా దగ్గర. టైం ఇస్తారు వాళ్ళు నాకు. అందువల్ల నేను నా దగ్గర నాకు బయట చేసుకోగలుగుతాను, ఇవి చేసుకోగలుగుతాను అనమాట. అందుకోసం అనేసి నేను ప్రైస్ ఎక్కువ ఏమి అడగను. నేను రీజనబులే కదా. మీరు తక్కువ అని మీకు ఎవరికైనా నీ రేట్ నచ్చకపోతే దయచేసి పిచ్చి కామెంట్స్ అయితే చేయమాకండి. ఎందుకంటే అవి నేను ఒక్కదాన్ని చూడను కదా, మా వారు కూడా చూస్తుంటారు. ఆయన కోపం వస్తుంది, నేను నవ్వుకుంటాను. కానీ అరే మాలు అట్టంటారు ఇట్టంటారా, అది ఇది ఎందుకు చెప్తారు అనేసి అంటారనమాట. అందుకోసం అనేసి కామెంట్స్ కొంచెం చూసుకోండి అంతే. ఇవన్నీ ఒక బొటిక్ అండి. నేను వీళ్ళకి కూడా అంతే చేస్తాను అనమాట. పాల్ పికో వచ్చేసి 50 రూపీస్కి, ఇంకా ట్యాగల్స్ వచ్చేసి 350కి, మొత్తం 400. ఇంకా కొంచెం బ్రైడల్ డిజైన్స్, కొంచెం టైం పట్టేవి, పూసలు ఎక్కువ వాడేవి, మరి ఇంకా మేకింగ్ ఎక్కువ ఉన్నది, టైం ఎక్కువ తీసుకునే వాటికైతే రిక్వెస్ట్ చేస్తాను అనమాట. అబ్బా దీనికి అంటే వీళ్ళల్లో కూడా వేరే డిజైన్ అడిగే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చెప్తుంటారు అనమాట ఇంత అవుతుంది అనేసి. ఎందుకంటే బొటిక్స్ వాళ్ళు కదా అండి, మరి వాళ్ళు కూడా చూసుకోవాలి కదా. నేను ఒక్కదాన్ని అంత డిమాండ్ చేశాను అనుకోండి, మరి పాప నాకు పని ఇచ్చిన వాళ్ళు మరి కదా. అందుకని నాకు పని ఇచ్చిన వాళ్ళకి కూడా నేను నష్టపోనివ్వను, నేను నష్టపోను కదా. అలా ఉంటేనే అందరం కలిసి పని చేసుకోగలుగుతాం. ఇవి ముడులు, వట్టి ముళ్ళే ఇస్తారు. ఇట్లా దారాలు ఉన్న వాటికి ఓన్లీ ముళ్ళే ఇస్తారు అంతే. ఈ ముళ్ళకు కూడా చార్జ్ చేస్తాను ఫాల్ పికో అంతనే. ఇలా ఉన్న చీరలకి చేయించరు అనమాట, సింపుల్ చీరలకి చేయించరు. ఇలా ఇంట్లో చాలామంది చేయించుకుంటారు కానీ ఒకటి దారాలతో అయినా తను చేయించదు. తనకు కూడా బొటిక్కి బయట నుంచే అండి, యుఎస్ నుంచే వచ్చేవి మొత్తం కూడా. చాలా వరకు యుఎస్ నుంచే వస్తుంటాయి. ఇవన్నీ కూడా ఇంకో బొటిక్ అండి. ఇవన్నీ కూడా అయిపోయినాయి. ఇక ఇవి చేసుకునేనే నాకు వీడియో చేయడానికి, డిజైన్ చేయడానికి టైం దొరకలే అనమాట. ఇది ఇంతవరకు ఒకళ్ళి. ఇవి మొత్తం 20 శారీస్. ఈ 20 శారీస్ కూడా ఓన్లీ పాల్ పికోనే అండి. ఫాస్ట్గానే అయిపోతాయి కదా పాల్ పికోస్ అయితే. వాటికి కూడా నేను పాల్స్ అన్నీ దగ్గర తెచ్చిపెట్టుకొని చేసుకుంటూ ఉంటాను. తొందరగా అయిపోతాయి. మన దగ్గర అన్నీ ఉన్నాయనుకోండి, అప్పటికప్పుడు చూసేసుకొని మంచిగా చేసుకోవచ్చు. ఇంకా మొత్తం అందరూ మా వారు ఆయన పనికి ఆయన వెళ్ళిపోతారు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు,
ఇంకా నేను ఇంట్లోనే కదా ఉండేది, దెబ్బ పని చేసుకుంటా, ఇంకా ఈ చీరలు ముందేసుకుంటా అంతే. ఈ చీరల ప్రపంచమే మళ్ళీ వాళ్ళు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేదాకా ఇవన్నీ ఒకటనమాట. వస్తుంది ఈ చీరల ఇంకొక గంటలో వస్తుంది, కుదిరితే మీకు చూపిస్తాను. మీ ఒక్కొక్క రివ్యూ ఇప్పిస్తాను తనతోటి, ఓకేనా? సరే అండి, మరి మీకు చెప్పినా కదా నా రేట్ అయితే ఇదే నా రేటు. మీరు ఆశ్చర్యపోయినా పర్లేదు, భయపడినా పర్లేదు, నన్నేమన్నా అన్నా పర్లేదు, కానీ నేనైతే ఇంతే చేస్తా అండి. అండ్ వీళ్ళకనే కాదు, ఇప్పుడు బయట నుంచి 2-3 చీరలు ఇచ్చే బొటిక్ వాళ్ళకైనా సరే వాళ్ళు సొంతంగా డిజైన్ చెప్పారనుకోండి వేరే రేటు, నా డిజైన్ అనుకోండి నా రేటే, అంతే. ఇంకా నా కంఫర్టబుల్ నేను చూసుకోవాలి కదా, అది చెప్తున్నాను. ఓకేనా? మరి ఇది ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే నా రేటు మీకు నచ్చినట్లయితే, నా చీరల డిజైన్ రేట్స్ చాలా తక్కువగా ఉన్నాయి కదా, ఆశ్చర్యపోకండి, నేను అలానే చేస్తుంటా అండి. పడిపోకుండా ఉంటుంది అంతే, నీట్ వర్క్ ఉంటుంది, మంచిగా నచ్చుతారు. అందుకోసం అనేసి ఇన్ని చీరలకి రీజన్ అయితే అదే అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ ఇది మరి నా పని అయితే, ఓకేనా? ఈ చీరలు చేసేటప్పుడు మీకు డిజైన్స్ సింపుల్ డిజైన్స్ అయినా సరే థ్రెడ్స్ తోటి ఏమైనా డిఫరెంట్గా మనం ట్రై చేస్తే వీడియో పెడతా, ఓకేనా? ఇంకో 2 చీరలు ఉన్నాయి, వీటికి సింపుల్ డిజైన్స్ చేయమన్నారు. ఇవి కూడా వీళ్ళైతే 2 చీరలు ఉన్నాయి, వీటికి చేస్తాను, కాకపోతే సింపుల్ డిజైన్స్ ఒక బీడ్ పెట్టి చేయమన్నారు అంతే, ఎక్కువ వద్దట. ఈ 2 వీటికి చేస్తాను. మీకు ఏమైనా డిఫరెంట్గా ట్రై చేస్తే వీడియో పెడతా, లేదంటే పెట్టను, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్. ఇంకొకటి బస్తా ఉంది చూసారా వైట్ది అక్కడ, అది అది అస్సలు సీల్ తీయలేదు, అది దాంట్లో చాలా చీరలు ఉన్నాయి, దాన్ని ఓపెన్ కూడా చేయలేదు. ఓపెన్ చేసేటప్పుడు ఓ వీడియో చేద్దాం, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. ఈసారి డిజైన్ తోటి వస్తాలే.